హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం, చల్లని చూపు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి మాస శివరాత్రి. ఈ యొక్క వీడియోను ఎండింగ్ వరకు చూడండి. మాస శివరాత్రి పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ యొక్క వీడియో చూడడం వల్ల మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. శివుడి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. శివుని అనుగ్రహం పొందాలంటే చాలా కష్టం, కానీ పూజ చేయడం వల్ల అనుగ్రహం ఖచ్చితంగా పొందగలరు. మాస శివరాత్రి రోజు శివుడికి అంకితం చేయబడినది. ఈ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా వివాహ సంబంధమైన అడ్డంకులు ఖచ్చితంగా తొలగిపోతాయి. పెళ్లి కాని ఆడపిల్లలు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. శివయ్య అనుగ్రహంతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందగలరు. హిందూ మతంలో మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. నెలవారీ శివరాత్రి రోజున నిర్మలమైన హృదయంతో శివుడిని పూజించే వ్యక్తి కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. జీవితంలో ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. శివుని అనుగ్రహంతో పెళ్లి కాని ఆడపిల్లలకు కూడా కోరుకున్న వరుడు భర్తగా లభిస్తాడని నమ్మకం. హిందూ పంచాంగం ప్రకారం మాస శివరాత్రి కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి నవంబర్ 29వ తేదీ ఉదయం 8:39 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే నవంబర్ 30వ తేదీ ఉదయం 10:29 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కార్తీక మాస శివరాత్రిని 29 నవంబర్ 2024న జరుపుకోవచ్చు. ఎందుకంటే శివరాత్రి పూజను రాత్రి సమయంలో చేస్తారు. అయితే శివయ్య అనుగ్రహం కోసం ఈ విధంగా మాత్రమే పూజ చేయాలి. అప్పుడే అనుగ్రహం ఖచ్చితంగా పొందగలరు. మాస శివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసం, పంచామృతం, పచ్చిపాలు, గంగాజలం, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగుతో అభిషేకం చేయాలి. పూజ చేసే సమయంలో శివలింగానికి పూలు, బిల్వపత్రం, ఉమ్మెత్త, భస్మం, చందనం మొదలైన వాటిని కూడా సమర్పించండి. పూజ సమయంలో శివయ్య అనుగ్రహం కోసం అగర్తల స్తోత్రం, శివతాండవ స్తోత్రం, శివపురాణం, శివ అష్టకం, శివ చాలీస పఠించండి. శివుడికి పాయసం, స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. జమ్మి చెట్టు ముందు సుఖశాంతుల కలగాలని ప్రార్థించండి. పార్వతీదేవికి పసుపు కుంకుమలు సమర్పించి ఓం సృష్టికర్త మమ వివాహ కురు స్వాహో అనే మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా పొందగలరు. పేదలకు, అపన్నులకు, బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యం కూడా లభిస్తుంది. మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. బిల్వ పత్రాలు శివుడికి చాలా ప్రీతికరమైనవి. ఇవి అందరికీ తెలిసిన విషయం. జలంతో అభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పించిన శివుడు సంతోషిస్తాడు. పేదలకు అన్నదానం చేయడం శివుని ప్రసన్నం అవుతాడు. మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించండి. వివాహానికి ఉన్న అడ్డంకులు ఖచ్చితంగా తొలగిపోవాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే ఓం సృష్టికర్త మం వివాహ కురు స్వాహో. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు ఖచ్చితంగా తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా శివయ్యను తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని జపించండి. శివ పార్వతులను పూజించడం వల్ల వివాహ సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. పార్వతీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి కోరుకున్న జీవిత భాగస్వామిని అనుగ్రహించమని తల్లిని వేడుకోండి. ఈ పరిహారాలను అనుసరించడం ద్వారా శివుడు మీ కోరికల్ని అన్నింటినీ తీరుస్తాడు. వివాహానికి సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. మాస శివరాత్రి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
అయితే ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే మాస శివరాత్రి రోజున కూడా కొన్ని పరిహారాలు చేయవచ్చు. ఎందుకంటే మాస శివరాత్రి ఉపవాసం పాటించడం ద్వారా కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. వివాహంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పంచామృతంతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఆవు పాలతో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. మాస శివరాత్రి అనేది మహాదేవుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల పర్వదినంగా చేసుకునేది. ఇది ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఇది తేదీల వారీగా చూడకూడదు. మహాదేవుని జన్మతిథిని అనుసరించి చేయాలి. ఈ రోజున ప్రాతకాలంలో లేచి స్నానాధికాలు ముగించి పరమశివుణ్ణి కోవెలలకు వెళ్ళి పూజించి ఉపవాస దీక్ష చేయాలి. శక్తి ఉంటే ప్రదక్షిణ చేయవచ్చు. 3, 5, 11, 18, 21, 108 ఇలా మీ శక్తి మేరకు ప్రదక్షిణలు చేయవచ్చు. మంచినీరు తాగవచ్చు. నియమమేమీ లేదు. ప్రదోష వేళకు మహాదేవుని బిల్వ పత్రాలతో అర్చన చేయాలి. ఈ అవకాశం లేనిచో గంగాజలం అయినా అభిషేకం చేయవచ్చు. మీరు ఆరోగ్యవంతులు అయితే మటుకు ఒక ఉపవాసం చేస్తూ పూజ, అర్చనలు, అభిషేకాలు అయిన పిదప ఈ రోజున 3 పూటల చల్లని నీటితో స్నానం చేసి నేలపై పరుండాలి. మెడలో రుద్రాక్ష ధారణ చేసి ఈ పూజ నియమాలు చేయడం ఉత్తమం. ఎవరికి నచ్చిన రుద్రాక్ష వారు ధరించవచ్చు. నియమమేమీ లేదు. అలాగే దీపాలను పడమర దిక్కున వెలిగించిన వారికి పాపాలు పోయి కైలాస ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. మహాదేవునికి ఆలయంలో నమక చమక సహిత పంచామృత అభిషేకం చేయిస్తే దరిద్రం, ఈతి బాధలు లేకుండా ఉంటాయని శాస్త్రవచనం. తెలిసి కానీ తెలియక కానీ గర్వంతో అయినా ఈ రోజున మటుకు ఈ నియమాలతో దీక్ష చేస్తే మటుకు వారికి తప్పకుండా శివ సాయుజ్యం వస్తుందని శాస్త్ర పురాణాల్లో కూడా ఉంది. ఇంతటి మహత్తర విశేషాలు కలిగిన ఈ పర్వదినమున ప్రస్తుతం కేవలం మహాదేవుని స్మరణకు మాత్రమే పరిమితం చేయడం దురదృష్టకరం. డబ్బు, ఆరోగ్యం ఉన్నవారు దేవునికి కృతజ్ఞతను తెలపడం కనీస ధర్మం. అమ్మవారి పూజలు పగటిపూట, అయ్యగారి పూజను రాత్రిపూట చేయాలనుకుంటుంది శైవ అనుగ్రహ శాస్త్రం. ఇప్పుడు 30 రోజులకు ఒకసారి తన ధ్యానం నుంచి లేచి వస్తాడు మహాశివుడు. అది ఎప్పుడు లేస్తాడు అంటే మాస శివరాత్రి రోజున లేస్తాడు. కనుక మాస శివరాత్రి రోజున రాత్రిపూట శివుడికి పూజ చేయడం అత్యంత పుణ్యప్రదం. మనకి 12 నెలలు ఉంటాయి. ఒక్కొక్క నెలలో ఒక్కో రకమైన శీతోష్ణ స్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదాహరణకి మే నెల తీసుకుందాం. ఎండలు కనుక మాస శివరాత్రి రోజున ఎవరికైనా చెప్పులను లేదా గొడుగును లేదా జలాన్ని దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. మాస శివరాత్రి అనేది ప్రత్యేకించి ఆయా మాసాలలో చేయవలసిన దానాలను గుర్తు చేస్తూ పర్వదినంగా చేసుకుంటాం. అయితే కాలానుగుణంలో ఇది మరుగున పడి ఉన్న మహాశివరాత్రి అంటే కేవలం శివుణ్ణి పూజించడం అనే ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసింది. కనుక మాస శివరాత్రి రోజున శివుడికి అనుగ్రహంగా మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు: శివుడికి అభిషేకాలు, మంత్రాలను జపించడం, శివస్మరణ, అర్చనలు చేయడం వల్ల ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.